బహుశా 11, 18 ఆ ప్రాంతంలో ఫిబ్రవరి 11 కావచ్చు, 18 కావచ్చు, ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఈ విధమైన పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారు, పొలిటికల్ డిబేట్స్. ఇప్పుడు నేను పొలిటికల్ డిబేట్స్ ఏం చేశానమ్మా? లక్ష్మీప్రసాద్ గారి గురించి నేను ఎప్పుడూ కూడా పొలిటికల్ కామెంట్స్ చేయలే. నేను టీవీ డిబేట్లలో ఎప్పుడు పాల్గొనను. నేను ఒక్కడనే మాట్లాడతా. 10 మంది మాట్లాడినప్పుడు నేను ఉండను. నేను ఒక్కడనే మాట్లాడింది కూడా ఎవరైనా వక్ర భాషలు చెప్తున్నప్పుడు నేను భావిస్తున్నా రావాలి అని కోరుకుంటున్నా. అసెంబ్లీకి వచ్చే వాతావరణం లేదు, అందుకే రావట్లేదని బొత్స సత్యనారాయణ వ్యక్తి అంటున్నారు సార్. వాళ్ళు మాత్రం శాసనమండలికి వస్తున్నారు. అదే కదా, శాసన మండలిలో వాతావరణం ఉన్నప్పుడు ఇక్కడ వాతావరణం ఇంకో రకంగా ఎందుకు ఉంటుంది? అన్ని వాతావరణాలు ఒకే బిల్డింగ్లో వాతావరణం ఒకే రకంగా ఉంటుంది. సో అంచేత అది రియలైజ్ అయ్యి ఈసారి డెఫినెట్గా వస్తారని అనుకుంటున్నా, రావాలని కోరుకుంటున్నా. ప్రతి సమావేశాలకు ముందు కూడా మీరు స్పీకర్ గారు అప్పీల్ చేస్తున్నారు జగన్ గారికి రమ్మని. ఈసారి కూడా అట్లా అసెంబ్లీకి రమ్మని. లేదు, ఇప్పుడు మీ ద్వారానే చెప్పాను కదా, వస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు సహజం. మరి ఆయన గెలుపొందారు కాబట్టి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వారి వారి నియోజకవర్గ సమస్యలు కావచ్చు, రాష్ట్ర సమస్యలు కావచ్చు, ఏదన్నా ఉంటే ఇలా ప్రైవేట్గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే బదులు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడితే అర్థవంతంగా ఉంటుంది. సార్ మీరు రమ్మని ఆహ్వానిస్తున్నారు, వాళ్ళు రావట్లేదు, కానీ అనారోగ్యం మీటింగ్ వేసే అవకాశం ఏమైనా ఉందా సార్? అంటే దానికి 60 రోజులు కంటిన్యూస్గా సెషన్లో ఆబ్సెంట్ అయితే ఆ ప్రొవిజన్ ఉంది. మధ్యలో ఒకరోజు వచ్చి వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిగా కోరుతున్నారు. దయచేసి